చేస్తాం. జగన్ నేను మాట్లాడుతా భీమవరంలో నేను ఎందుకు మారిపోయాను, భీమవరం నుంచి ఎందుకు వెళ్ళిపోయాను చాలా బాధపడతా ఉన్నాడు. జగన్కి అడుగుతున్నా, మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఎందుకు ఇక్కడి నుంచి పక్క నియోజకవర్గానికి ఎందుకు పంపించేసావు? 70 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎందుకు మార్చావు? నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. జగన్కి ఒకటే చెప్పదలుచుకున్నావు, నువ్వు మాట్లాడితే క్లాస్ వార్ అని మాట్లాడుతూ ఉన్నావు. మీకు తెలుసు కదమ్మా, క్లాస్ వార్ అంటే ఇక్కడ ఉన్న ఆడపడుచులందరికీ, పెద్దలందరికీ, యువకులందరికీ చెప్తా ఉన్నా. క్లాస్ వార్ అంటే ఏంటి? డబ్బున్నోడు పేదవాడిని దోచుకోవటం. ఎవరిని దోచుకున్నారు? జగన్ పేదవాళ్ళని దోచుకున్నారా, మేము పేదలకు అండగా నిలబడ్డాము? మీరే ఒకసారి ఆలోచించుకోండి. జగన్ క్లాస్ వార్ అని చెప్పే వ్యక్తి ముఖ్యంగా రాగానే పొట్టగొట్టింది 337 కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఆ నిధుల్ని దారి మళ్లించేశాడు. కేవలం 6.22 కోట్ల మట్టుకే ఖర్చు పెట్టాడు. ఇది కేంద్ర ప్రభుత్వం ఒక లోక్సభలో అడిగిన ప్రశ్నకి సమాధానం. అలాగే ఇది రూరల్ డెవలప్మెంట్ సాధ్వి నిరంజన్ గారు ఒక ప్రశ్న అడిగితే చెప్పింది, ఆవిడ అంది అత్యంత జాతీయ ఉపాధి హామీ పథకం కింద అత్యంత అవకతవకలున్న రాష్ట్రం ఇదే అని చెప్పి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో జరిగిందని సాధ్వి నిరంజన్ గారు చెప్పారు, బీజేపీ మినిస్టర్. అలాగే నెలకి పోలీసులకి మన మధ్యన ఎక్కడికి వెళ్ళినా నాకు పోలీసుల నుంచి నివేదికలు లెటర్స్ ఇస్తూ ఉంటారు. టీఏలు కానీ డిఏలు కానీ వాళ్ళకి సకాలంలో జీతాలు కానీ వాళ్ళకి వారంకోసారి సెలవు ఇస్తానని చెప్పి అది కూడా ఈరోజు దాకా మాట్లాడిన వ్యక్తి. ఇది పోలీసులు శ్రమని దోపిడీ చేస్తున్న వ్యక్తి. ఇతను క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు. అలాగే ముఖ్యంగా మనకి పెడననగానే గుర్తుకొచ్చేది మత్స్యకారులు. అత్యంత మంచి తీర ప్రాంతం ఉన్నది. అలాంటి చోట్ల మత్స్యకార యువతకి, మత్స్యకారులకి ఏమాత్రం ఉపాధి కల్పించలేకపోయాడు. పైహెచ్చు ఉపాధి కల్పించకుండా GO 217 అని చెప్పి ఈ రోజున మత్స్యకారులు పొట్టగొట్టడానికి, ఇన్లాండ్ ఫిషర్మెన్ అందరికీ దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తే జనసేన ముందుకొచ్చి ఆ GO 217ని మన నర్సపూర్లో చించేసాం. దాన్ని ఏమాత్రం ఖాతరు చేయకూడదు. అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి 450 కోట్ల రూపాయలు, దాదాపు 30 నుంచి 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దారి మళ్లించి దోపిడీ చేసిన వ్యక్తి. 900 చేనేత సంఘాలకి 80 లక్షల